హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారులే. మన రెసిపీ వచ్చేసి చికెన్ బర్గర్ సూపర్ టేస్టీతో ప్రిపేర్ చేసేద్దాం. మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నాను. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెను. దీన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 బర్గర్స్ తీసుకున్నాను, అంటే బ్రెడ్ ఇలా రౌండ్ బ్రెడ్ తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని ఈ సైడ్స్ మనం కొద్దిగా కాల్చుకోవాలి. పెనం పైన కొద్దిగా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసేసి, ఇలా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసేసి బాగా కాల్చుకోవాలి. సో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యి వేసుకున్నాను. ఇంకా ఇలా పెట్టేసి కాల్చుకోవాలి. ఇటు సైడ్ అనేది కాల్చుకోకూడదు, బ్యాక్ సైడ్ మాత్రమే కాల్చుకోవాలి. ఇలా కాల్చేసుకొని పక్కకు తీసుకోవాలి ప్లేట్లోకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇంకా 1 ఎగ్ ఇలా స్మాష్ చేసేసి వేసేసుకోవాలి, కొట్టేసుకొని. ఇప్పుడు అందులోనే కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బ్రెడ్ పొడి స్మాష్ చేసేసి వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు వీటిని మనము బన్ ఎలా ఉందో అలా చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో మైదా కార్న్ఫ్లవర్ మిక్స్ చేసేసి ఇలా ఉంచుకోవాలి. ఇంకొక ప్లేట్లో ఒక 2 ఎగ్స్ ఇలా స్మాష్ చేసి ఉంచుకోవాలి. ఇంకొక ప్లేట్లో కార్న్ఫ్లెక్స్ ఇలా పొడి చేసి ఉంచుకోవాలి. ఇలా ఓకేనా? ఇప్పుడు మైదా కార్న్ఫ్లవర్ ఉంది కదా, అందులో ఇలా డిప్ చేసేసి నెమ్మదిగా తీసేసి ఎగ్ మిశ్రమం ఉంది కదా అందులో వేసుకొని ఒక్కసారి ముంచుకోవాలి. చూపిస్తాను. ఇలా ముంచి కార్న్ఫ్లెక్స్ ఉంది కదా ఇలా వేసుకోవాలి. చూసారా, ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక్కొక్క దాన్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ మరి కొంచెం ముద్దుండిపోయింది అనుకోండి, దాన్ని మనం పకోడీలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్స్ తీసుకొని సాస్ వేసుకోవాలి. ఇలా సాస్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా 2 బ్రెడ్స్ మీద కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ ఆకులు ఉన్నాయి కదా, అవి కూడా పెట్టేసుకొని, మీకు ఒకటి చెప్పన, ఇవైతే నేను కాలేజ్ చదివేటప్పుడు అయితే హిందీ వాళ్ళు బాగా తినేవాళ్ళు. ఇదేంది ఇట్లా తింటున్నారు అని వాళ్ళ దుక్కు అలా చూస్తుంటే వాళ్ళు ఏదేదో ఆడుకునేవాళ్ళు. మాటలైతే ఆడుకుంటే మాకైతే అర్థం అయ్యేది కాదు. తర్వాత అయితే వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారని అయితే మాత్రం అర్థం అయ్యేది. ఇప్పుడు మనమే తినవలసి వస్తుంది. సో ఇప్పుడు టమాటా కూడా ఇట్లా పెట్టేసి, ఇంకా మనం చికెన్ ఉంది కదా దాన్ని ఈ మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా పెట్టేసుకొని క్యాబేజీ ఇలా పెట్టేసుకొని టమోటా, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ పెట్టేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. ఇలా సాస్ వేసుకోవాలి.
సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను, ఐమ్ సారీ. సో దీనిపైన చీజ్ పెట్టుకోవాలి. ఇలా చీజ్ పెట్టుకొని ఇంకా వీటిని పైన పెట్టేసుకోవాలి. నేను మాటల్లో పడి సో చీజు మర్చిపోయాను. ఇంకా ఇట్లా పెట్టేసుకొని మన టమాటా సాస్, నాకైతే టమాటా సాస్ ఎక్కువగా ఇష్టం, అందుకోసమనే నేను ఎక్కువగా టమాటా సాస్ వేసుకుంటాను. మైనీస్ ఉండేవాళ్ళు మైనీస్ వేసుకోండి. ఇది వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చినవి మీ ఇంట్లో ఉండేవి వేసుకొని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా మన చికెన్ బర్గర్ రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, మన ఇంట్లో చికెన్ బర్గర్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవే ఉండాలని కాకుండా మీ ఇంట్లో ఉండేవితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.